Praise the Lord. Jesus' name. Hallelujah. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. స్తోత్రములు నాయనా, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. కృప కలిగినటువంటి దేవ, మహోన్నతుడా, మహోపకారి, నీ పాదములకు స్తోత్రాలు. మా నాయన నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. నమ్మదగినటువంటి మా ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ వస్తుంటున్నా. మా దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘముగా సమకూడి రావడానికి నైనా మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎందరికో లేని గొప్ప ధన్యతను మీరు మాకు కలుగు చేసినందుకే నీకు స్తోత్రాలు. మా దేవా, ఎన్నిక లేని మా ఎడల మీరు చూపుతున్న నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, యోగ్యులమైన మమ్ములను యోగ్యకరమైన విధానములోనికి నీ రాజ్య యోగ్యులకు మమ్మలను ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా తండ్రి, ఏమిచ్చి మీరు మేము తీర్చుకోలేము గనుక ఈ ఉదయకాల సమయంలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని మా ప్రాణములతో నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నా, మహిమపరుస్తున్నా. మా తండ్రి, మీరు మా కొరకై సిలువలో ప్రాణం అర్పించుట ద్వారా, అయినా మీరు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మీరు మాకిచ్చిన రక్షణా పాత్రను చేత పట్టుకొని అయినా మీ రుణం మేము తీర్చుకోలేము గనుక మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలను మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో నీకే సమర్పిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో కూడా వచ్చిన మీ అందరికీ, సంఘమంతటికి ప్రభు నామములో నా శుభములు వందనములు తెలియజేస్తున్నాం. మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని బలలోనికి వెళ్ళకముందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, జాగ్రత్తగా విందాం. వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. అది యెహోవాకు పస్కా బలి. ఇది ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు చెప్తున్నటువంటి మాట, మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు చెబుతున్న మాట. కనాను దేశంలోనికి వారు ప్రయాణం అవుతున్నారు. కనాను దేశంలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి మునుపు దేవుడు అక్కడ వారికి ఒక పరీక్ష పెడుతున్నాడు. వారు ఏ విధంగా ప్రవేశించాలి, ఎలా ఉండాలి అనేది 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఈ 12వ అధ్యాయంలో దేవుడు చెబుతున్న మాటలు మనం చూస్తే, ఇక్కడ మొదటి నుండి అక్కడ మనం చదువుకున్నాం, మీరు దానిని తినవలసిన విధమేమనగా, తినమంటున్నాడు. ఏం తినాలి, ఏమి తినాలి అంటే ఇక్కడ కొన్ని చెబుతూ వచ్చాడు ప్రభువారు. ప్రభువారు చెప్పిన ప్రకారముగా దానిని తినాలి. మరణదూత ఐగుప్తు దేశంలో ఉన్నారు. వీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి వీరిని బయటకు తీసుకొని రావాలి. ఇప్పుడు
వీరు ఐగుప్తు దేశములో నుండి విమోచన కలుగుతూ ఉంది. వారి బంధకాల నుండి విడుదల కలగబోతూ ఉంది. ఆ బంధకాల నుండి విడుదల కలగాలి అంటే దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు అక్కడ. అదే పస్కా బలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమునకు ముందు కూడా పస్కా పండుగ ఆచరిస్తూ వచ్చారు. ఎందుకు దానిని చేయవలసిందంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. విడుదలకు సూచనగా, విమోచనకు సూచనగా మరి ఆ బలి అర్పణ గావించాలి. ఆ విడుదలకు విమోచనకు సూచనగా, గురుతుగా దేవుడు ఇక్కడ ఒక బలిని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ బలి అంటే, ఇక్కడ మనం చూస్తాం 3వ వచనంలో, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైన ఒక మేక పిల్లనైనా తీసుకొని రావాలను. దశమి నాడు అంటే విజయదశమి, ఏకాదశి అది మనం చూస్తాం. ఆ దశమి కాదు ఇది, పొరపాటున అట్లా అనుకునేరు. బైబిల్లో ఉంది కదా దశమి నాడు అని దేవుడు చెప్పినాడు కదా, మరి దశమి చూస్తే మంచి రోజు కదా అనొచ్చు. దయచేసి అలా పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. దశమి నాడు అంటే వ్యాఖ్యానంలో బైబిల్ డిక్షనరీలో మనం చూస్తే 10వ రోజు అనే మాట ఉంటుంది. 10వ రోజు. అందుకే కిందికి వచ్చేలోపు ఆ 10వ రోజు నుండి 14వ రోజు అనే మాటలు మనకు కనబడతాయి. 10వ రోజు దశమి నాడు అనగా 10వ రోజు. దానిని బైబిల్ పండితులు దాని షార్ట్కట్లో దశమి రోజు, దశమి నాడు అని రాశారు అంతే. ఈ 10వ రోజు చేయవలసిన పని ఏంటి అంటే, ఏం చేయమంటున్నాడు? ఒక్కొక్క ఇంటికి ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ తీసుకొని రావాలి. ఒక్కొక్క ఇల్లు, ఎవరి ఇల్లు? ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఇల్లు. ఒక్కొక్క ఇంట్లో అది గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ తీసుకొని వచ్చి వాడు పస్కా బలి అర్పించాలి. అనగా వాడు దానిని వధించి దాని రక్తమును ఒక పాత్రలో తీసుకొని 13వ కిందకి వచ్చే లోపల మనం చదువుకుంటాం 22వ వచనంలో, హిస్సోపును కొంచెం తీసుకొని, హిస్సోపు అంటే మీకు చెబుతూ వచ్చా. హిస్సోపు అంటే ఏంది? హిస్సోపు అంటే ఎలా ఉంటుంది? ఒక మొక్క, అది గుబురుగా ఉండేటువంటి ఒక చిన్న మొక్క, ఒక చీపురు కట్టలా చిన్నదిగా ఉంటుంది, అంతది గుబురుగా ఉంటుంది పట్టుకోవడానికి. ఇంకొక మాటలో చెప్పాలంటే మనం గోంగూర కట్టలు ఉంటాయిగా, గోంగూర కట్టలు పొడుగు అట్లా ఉంటాయి అనుకో. దాన్ని తీసుకొని ఆ హిస్సోపును ముంచి, ఆ రక్తములో ముంచి వారి ఇళ్లకు, ఇశ్రాయేల్ ప్రజలకు ఒక్కొక్క ఇంటికి 2 అడ్డుకమ్ములు 2 నిలువు కమ్ములు ఉండేటి. ఇది దేనిని చూపిస్తుంది అంటే సిలువను చూపిస్తుంది. 2 అడ్డుకమ్ములు నిలువుటి కమ్మి ఏం చూపిస్తుంది? సిలువ. ఆ 2 అడ్డుకమ్ములకు, ఈ 2 నిలువుటి కమ్ములకు ఈ రక్తాన్ని ముంచి పూయాలి. ఈ రక్తమును ముంచి పూసినప్పుడు ఏ ద్వారబంధకానికైతే, ఏ నిలువుటి కమ్మికి, ఏ అడ్డు కమ్మికి రక్తము పూయబడిందో ఆ ఇల్లు, ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా మరణము నుండి తప్పించబడుతున్నారు. విమోచన కలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వధించబడిన ఈ గొర్రెపిల్ల మేకపిల్లని ఏం చేయాలంటే వీళ్ళు ఉడకబెట్టుకొని కాల్చుకొని బలి అర్పిస్తారు కదా. ఆ కాల్చబడిన మాంసమును పచ్చి ఆకుకూరలతో తినాలి. అది దేవుడు పెట్టింది. అది ఎలా తినాలి, ఏ విధముగా తినాలని 11వ వచనం, మీరు తినవలసిన విధమేమనగా, మీరు తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడి తినాలి. ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. నడుము కట్టుకొని, నడుము గురించి ఉంది. రెండవది మీ చెప్పులు తొడుగుకొని, మూడవది మీ కర్రలు చేత పట్టుకొని, నాలుగవది త్వరపడి తినండి.
నడుము కట్టుకోవాలి, మన నడుములు బిగించుకోవాలి. తినడానికి నడుము కట్టుకోవడం ఎందుకు? అవసరమా? కూర్చొని మామూలుగా తింటే సరిపోతుందిగా. నడుము కట్టుకోమని, నడుము కట్టుకొని తినమంటున్నాడు ఎందుకు? నడుము కట్టుకొనుట అంటే సిద్ధపడుట, సిద్ధముగా రెడీ అవ్వడం, రెడీ అవ్వడం. అందుకే లూకాసు వార్త 12:35 కూడా రాస్తాడు, మీ నడుములు కట్టుకొని. చదువు ఆ మాట, లూకాసు వార్త 12:35. మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకొని మీ దీపములను వెలుగుచుండనీయుడి. నడుములు కట్టుకోవాలి. ఇప్పుడు తినడానికి నడుము కట్టుకోవాలి, అక్కడ దీపం మండించుకోవడానికి నడుము కట్టుకోవాలి. నడుము ఎలా కట్టుకోవాలి అంటే వాక్యంలో రాయబడుతున్న మాట, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1 సిద్ధ మనస్సును నడుము కట్టుకొనుడి అంటాడు. ఏ నడుము కట్టుకోవాలా? సిద్ధ మనస్సు అను నడుమును కట్టుకొనుడి అంటాడు. పేతురు పత్రికలో రాస్తున్నటువంటి మాట పేతురు భక్తుడు రాస్తాడు, మీరు సిద్ధ మనస్సు అను నడుమును కట్టుకొని, సిద్ధ మనస్సు అను నడుము కట్టుకొని దేవుని కొరకు ఎదురు చూడాలి. 1 పేతురు 1:11. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏమి నడుము కట్టుకోవాలంట? మనస్సు అను నడుమును కట్టుకోవాలి. మనస్సు అను నడుమును కట్టుకోవాలి. ఎందుకొరకు కట్టుకోవాలి? ఎందుకొరకు కట్టుకోవాలంట? యేసుక్రీస్తు ప్రత్యక్షము కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకై మన మనస్సు అను నడుమును కట్టుకోవాలి, సిద్ధముగా ఉండాలి. నడుము అంటే ఈ నడుము కాదు, ఈ నడుము కూడా అవసరమే. అయితే మనస్సు అను నడుము, మనిషి నిలబడ్డానికి నడుము ముఖ్యం అంటారుగా. నా నడుములు పడిపోయినాయిరా, నా నడుములు ఏం పైకి లేలేకుండా అంటే నడుములు పడిపోయినాయి, నా వల్ల కావడం పైకి లేలేకపోతున్నా, నా కూర్చోలేకపోతున్నాను. డాక్టర్ దగ్గరికి పోతే ఏమైంది, నీ బాధ ఏంటంటే, సార్ నా వల్ల కావడం లేదు సార్, కొంచెంసేపు కూడా కూర్చోలేకపోతున్నా సార్, పడుకోలేకపోతున్నా, ఏమైందంటే నడుము పడిపోయినాయి సార్, నడుములు పోయినాయి నాకు. పని ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఏమంటారు, అమ్మా ఈరోజు నా నడుములు పోయినాయి అక్క అంటారా? నా నడుములు పోయినాయి. యాడికి పోయినాయి నీ నడుములు? ఉందిగా నీ దగ్గరే, ఉందిగా నీ దగ్గర, యాడికి వెళ్ళిపోయింది అంటే అంత నొప్పి, బాధ నడుములు పడిపోవడం అంటే. నిజంగా నడుము పడిపోతే డిస్క్ ప్లేట్ అరిగిపోయింది అంటారు. నడుము కాడ ఒక డిస్క్ ఉంటుంది, నడుము తిప్పడానికి, వంగడానికి, అన్నిటికీ ఒక డిస్క్ అనేది అక్కడ ఉంటుంది.
ఆ డిస్క్ అరిగిపోయిందంట. డాక్టర్ ఎక్స్రే తీసి పరీక్షించి చూసి, ఆ డిస్క్ ప్లేట్ అరిగిపోయినాయ్యా నీకు, ఇక నువ్వు పనికిరావు అన్నాడు అనుకో. మన వాళ్ళకి కొంతమందికి అర్థం కాక, ఓయమ్మ అదేదో పెద్ద జబ్బు వచ్చేసిందని ఫీల్ అయిపోతా. ఏందో అరిగిపోయిందంట లోపల, ఏందో పోయిందంట, నాకు ఆపరేషన్ చేయాలా, 2 లక్షలు అవుద్ది నీకు, ఆ డిస్క్ ప్లేట్ పెడతాం మళ్ళా అంటాడు. వాయమ్మో, ఆపరేషన్ చేసి డిస్క్ పెడతాడు. మళ్ళీ ఇంకొక ప్లేటు, ఆ ఎముక కాడ, అరిగిపోయిన ఎముక కాడ బోల్ట్లు వేసి దానికి అతుకు జాయింట్ వేసి ఒకటి నీ నడుము నిలబడడానికి ఒక ప్లేట్ వేస్తాడు. అక్కడ లోపల బోల్ట్లు వేసి బిగిస్తాడు. కాబట్టి నడుములో నిలబడడానికి ఇప్పుడు మనస్సు అనే నడుము కట్టుకోవాలి. ఎందుకు మనస్సు అనే నడుము కట్టుకోమంటున్నాడంటే, ఈ మనస్సు చంచలత్వముతో కూడినటువంటిది, స్థిరమైనటువంటిది కాదు. పరిపరి విధములుగా పరిగెడుతూ ఉంటుంది, రకరకాలైన ఆలోచనల ద్వారా పరిగెడుతూ ఉంటుంది. విశ్వాసములో నిలకడగా ఉండలేనటువంటి మనస్సును దేవుని మీద స్థిరముగా విశ్వాసం ఉంచలేకుండా చేస్తుంది మనస్సు. లోకములో ఉన్న ఆశల వైపు పరిగెడుతుంది, లోక స్నేహాన్ని కోరుకుంటూ ఉంటుంది, లోకములో ఉన్న వాటిని ఇష్టపడుతూ ఉంటుంది. మనస్సు నా ఇష్టం, నా మనసుకి ఇష్టం వచ్చినా నేను చేస్తాను, నువ్వు నన్ను అడగడానికే అంటారుగా. నీకేం సంబంధం, నా ఇష్టం, నా మనసు ఇష్టం, నా మనసుకి అటు ఇష్టం వస్తే అటు చేస్తా, నువ్వు అడగడానికి అంటారు. కాబట్టి ఈ మనసుకి ఇష్టం వచ్చినా నువ్వు చేస్తే నీకు నడుములు పడిపోయిన లెక్కే. నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు పడిపోయినట్టే, నీకు పెరాలసిస్. కొన్నిసార్లు ఈ నడుముల్లో డిస్క్ ప్లేట్లు అడిగిపోయినా, లేక ఆ నరములో అక్కడ ఉన్నటువంటి జాయింట్స్, స్పైనల్ కార్డ్ అంటారు, వెన్నెముక దగ్గర, ఆ జాయింట్ దగ్గర ఏదన్నా నరము దెబ్బతిన్నా పక్షవాయువు వచ్చేస్తుంది. అవునా? ఇది ట్రాన్స్ఫారం లాంటిది బాడీకి. ఈ పార్ట్ ఏంది, నడుము పార్టు ట్రాన్స్ఫారం లాంటిది, మెయిన్ ట్రాన్స్ఫారం లాగా. ఫీజు క్యారీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నరాలన్నీ మెలికలు పడిపోయి ఉంటాయి. వైర్లు ఎలాగైతే ట్రాన్స్ఫారంలో చుట్టేసి మెలికలేసి వైర్లు వేసి చుట్టి పెట్టుంటాడు, దేవుడు అట్ట పెట్టుంటాడు, వంట చుట్టి మొత్తం కలిపి ఫ్లెగ్గులో పెట్టేసి ఉంటాడు, నడుము ఫ్లెగ్గులో. ఆ నడుము ఫ్లెగ్గుల్లో అక్కడ ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ ఒక్కొక్క ఎముకకు ఈ జాయింట్స్ దగ్గర ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లెగ్ పెట్టుంటాడు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నరాన్ని చెక్కుంటాడు. ఏ ఒక్క పార్ట్లో దెబ్బతిన్నా మన శరీరం పడిపోతుంది, నరాలు పడిపోతాయి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, కాళ్ళు చేతులు పడిపోవడం, నోరు సొట్టపోవడం, ముక్కులు సొట్టపోవడం, మూతి సొట్టపోయింది. కొంతమందికి బాగున్న నోరు ఇట్టి అంటారు. ఏమంటే పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ ఒకవేళ అది బాగైనా సక్కంగా రాదు, ఇంకా కొంచెం అన్నట్టు ఉంటుంది. మాట్లాడేటప్పుడు తెలుస్తుంది ఆ సొట్టదనం. ఎందుకు వచ్చిందంటే పెరాలసిస్, స్ట్రోక్ వచ్చింది. ఎందుకు స్ట్రోకులు వస్తాయంటే ఈ నరాల్లో యాడో ఫీజు క్యారీ ఫెయిల్ అవుతా ఉంటుంది. కాబట్టి ఇది మనకు ట్రాన్స్ఫారం లాంటిది. మన మనస్సు కూడా మన ఆత్మీయ జీవితానికి ఒక ట్రాన్స్ఫారం లాంటిది. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ పాడైపోయినా మన ఆత్మీయ జీవితం నడుములు పడిపోయిన స్థితిలో ఉంటుంది. దీపం ఆరిపోతుంది, ఫీజు కారిపోతే మండుతుందా? లైట్ మండుతుందా? మండదు. ఆ ఫీజు క్యారీ ఉంటేనే లైట్ మండదు. అందుకే ఈ లోకాసు వార్తలు ఆ మాట రాశారు, మీ నడుములు కట్టుకొని మీ దీపం వెలిగినంటే మనస్సును సిద్ధము చేసుకొని ఆత్మీయ జీవితం మండుతూ ఉంటుంది, ఫీజు మండుతూ ఉంటుంది. నీ నడుములో ఫీజు ఎగిరిపోతే నీ దీపం ఆరిపోతుంది అని అర్థం. నీ దీపము ఆరిపోతుంది. కాబట్టి మనస్సు అనే నడుమును సిద్ధము చేసుకో. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకై, ప్రభు రాకడ కొరకై మేఘారుడై రాబోతున్నాడు. ఆయన ప్రధాన పూర శబ్దముతోను ఆర్భాటముతోను ఆయన మేఘమండలం మీద రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి, ఆ ప్రత్యక్షతను ఎదుర్కోవడానికై నీ మనస్సును సిద్ధము చేసుకో. నీ మనస్సును నడుమును గట్టిగా బిగించుకో.
నిలబడు, విశ్వాసంలో నిలబడు, దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడు. మరణం వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా నా దేవుని కొరకు నేను నిలబడతాను. నిలబడు, గట్టిగా నిలబడు. నిలబడగలిగితే ఆ ప్రత్యక్షతలో నువ్వు ఉంటావు. నిలబడలేకపోతే, నీ మనస్సు నడుము కట్టుకోకపోతే నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటావు. పడకలో పడిపోయిన జీవితం, పైకి లేవలేని జీవితం, ఎందుకు పనికిరాని జీవితం, ఎందుకు పనికిరాని జీవితం. యాక్సిడెంట్ అవుతాయి కొంతమందికి, నడుములు దెబ్బతి ఉంటాయి. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అంటాడు, నువ్వు పనికిరావు పోయా అంటాడు. నువ్వు దేనికి పనికిరావు, నీ ఫీజు క్యారీ ఎగిరిపోయింది అంటారు. అంటే ఇంక నువ్వు ఉన్నా ఏం లాభంలా, నీ నరాలు దెబ్బతిన్నాయి, నీ నరాలు దెబ్బతిన్నాయి, నడుము దెబ్బతినిపోయింది. ఇంకా అంతే. ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీ నడుము కట్టుకోకపోతే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. పనికిరాని వాడు, నీతి మాలిన వాడు, దుష్టుడు, దౌర్భాగ్యుడు. దేవుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాస్తాడు, 10 మంది కన్యకలను చూపిస్తాడు అక్కడ. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త కాబట్టి ఇక్కడ మనం 10వ వచనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. 11వ వచనంలో చదువుతాం, కింద వచ్చిన వాళ్ళని. ఆ తర్వాత తక్కిన వారు కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అప్పుడు మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎరుగనని మీతో నిశ్చయముగా, మీరెవరో నాకు తెలియదు. ఇంకా ఎందుకంటున్నాడు ఈ మాట? వీరి మనస్సులు సిద్ధపడలే. వీరి మనస్సులను దేవుని ప్రత్యక్షత కొరకై సిద్ధముగా ఉంచుకోలే. అందుకే అక్కడ రాయబడుతున్నమాట, పేతురు పత్రికలో చదువుకుంటా, బుద్ధి కలిగిన వారై అంటాడు. ఏ మాట చదవండి అన్నమాట? బుద్ధి గలవారై, బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకై సిద్ధముగా ఉండండి. సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారై ఉండండి. ఈ నిరీక్షణ మనకు అవసరం. అందుకే 10 మంది కన్యకలు మనం చూస్తున్నాం. వారి యొక్క దీపాలు, దివిటీలు మండుతున్నాయి. ఆ దివిటీలు 5 మంది మండుతున్నాయి, 5 మంది ఆరిపోతున్నాయి. అనగా ఆరిపోయే స్థితి కనబడుతుంది అక్కడ. ఇప్పుడు 10 మంది లేచారు. ఇదిగో ఆడ స్వరం వినబడుతుంది, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి, కేక రండి పిలుస్తున్నాడు. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, వస్తున్నాడు, ఆయన ఆసన్నమైంది, రండి రండి. ఈ దినాల్లో దేవుని యొక్క కేక వినబడుతుంది. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా
నా యొద్దకు రండి. దేవుడు పిలుస్తున్నాడు. పిలిచినా గానీ ఆ పిలుపును వినలేక నిర్లక్ష్యముగా ఉన్నటువంటి బుద్ధి లేని వారి వలె ఉన్నారు ఈ దినాల్లో. బుద్ధి కలిగిన వారుగా కనబడడం లేదు. మనసు అను నడుములను సిద్ధపరుచుకున్నటువంటి ఆత్మీయ జీవితాలు కనబడడం లేదు. నడుము లేని జీవితాలు, నడుములు పడిపోయేటువంటి జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి నడుములను సిద్ధం చేసుకోవాలి. మన నడుములను సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే యేసు క్రీస్తు వారు ప్రత్యక్షంగా రాబోతున్నారు. ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. ఆయన రాకడ రాబోతూ ఉంది. కాలము సంపూర్ణమాయను, దేవుని రాజ్యము సమీపించెను. స్ట్రైట్గా పెట్టు, బిండైంది చూడు. కాలము సంపూర్ణమైపోతుంది, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. అది ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియను. ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుసా? అందుకే అంటాడు మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు, గనుక మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి. ప్రభు ఏ దినం వచ్చునో మీకు తెలియదు, ఏ సమయం వస్తాడో మీకు తెలియదు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు రండి అని పిలిచినప్పుడు అందరూ లేచారు. 10 మంది లేచారు, కానీ 5 మంది సిద్ధముగా ఉన్నారు, 5 మంది సిద్ధంగా లేరు. వారు అడుగుతున్నారు, ఇదిగో మీ దగ్గర ఉన్న నూనె కొద్దిగా మాకు ఇవ్వండి, మీ దగ్గర ఉన్న నూనె మాకు కొద్దిగా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి. వారు అంటున్నారు, ఇది మీకు ఇస్తే మీకు సరిపోదు, మాకు సరిపోదు, కాబట్టి మీరు పోయి కొనుక్కోండి. వీరు కొనుక్కోబోవడానికి వెళ్ళారు. వీరు కొనుక్కొని నూనె తెచ్చుకొని వెతికి నూనెకు తెచ్చుకొని వచ్చే లోపు పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడు వచ్చాడు, అంతటా తలుపు వేయబడెను. డోర్ క్లోజ్ అయ్యి వీళ్ళు వచ్చేలోపు, సిద్ధపడి వచ్చేలోపు పెళ్లి కుమారుడు వస్తాడు, వెళ్ళిపో. అందుకే కనురెప్ప పాటులో మీరు ఎత్తబడదురు అంటారు. కనురెప్ప పాటులో ఎట్లా? కనురెప్ప పాటులో నువ్వు ఎత్తబడతావు. ఎప్పుడు ఎత్తబడతావు తెలీదు. కన్ను మూసి తెరిచే లోపు వెళ్ళిపోతావు. సిద్ధ మనస్సు కట్టుకున్నవారు, మనస్సులను నడుములను బిగించుకున్నటువంటి వారు ఎప్పుడు ఎత్తబడతారో తెలియదు. వారు ఎగిరిపోతారు. కనురెప్ప పాటులో ఎగిరిపోతారు. కనుక మనస్సులను సిద్ధము చేసుకొని, నిర్గమాకాండలో మనం చదువుకుంటున్నాం, మనస్సులను సిద్ధము చేసుకొని ఏం చేయమంటున్నాడు? మీ చెప్పులు తొడుగుకొని సిద్ధముగా. చెప్పులు సమాధానమునకు చూపి, సమాధానకరమైన జోళ్లను తొడుగుకొనుడి అంటాడు ఎఫెసీ పత్రికలో. సమాధానకరమైన జోళ్ళు. చెప్పులు ఏం చూపిస్తున్నాయంటే సమాధానాన్ని చూపిస్తున్నాయి. ఒకరి ఎడల ఒకరికి సమాధానము కలిగిన వారుగా ఉండాలి. సమాధానకరమైన జీవితం. మనస్సును దేవుని కొరకు సిద్ధం. క్రీస్తు యేసు మనస్సును మీరును కలిగి ఉండుడి. అదే నడుము కట్టుకోవడం. యేసు క్రీస్తు యొక్క నడుము కట్టుకొని సమాధానముతో ఉండాలి. సమాధానము కలిగిన వారై జీవించాలి. సమాధానముతో బ్రతకాలి. హృదయాలలో సమాధానము కావాలి, మనస్సులలో సమాధానం, కుటుంబాలలో సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం. అందుకే వాక్యంలో రాయబడుతున్న ప్రభు అన్నాడు, మీ కోపము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలంట? ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండాలా? సూర్యుడు ఉదయించిన అప్పటి నుండి అస్తమించే వరకే నీ కోపం ఉండాలి, అంతే.
సూర్యుడు అస్తమించిపోతే నీలో కోపం ఉండకూడదు, ఇంకా నీలో పగ ఉండకూడదు, నీలో కక్ష ఉండకూడదు, నీలో దుర్మార్గత ఉండకూడదు. ఉదయం కొట్లాడుకుంటారు, ఇంక సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉంటారు. అవునా? ఈడు ఎంతమంది ఉండారో తెలీదు అటటోళ్ళు. ఒకరంటే ఒకరికి పడని వాళ్ళు, మనసుల్లో కక్షలు పెట్టుకున్న వాళ్ళు, కుళ్ళు పెట్టుకున్న వాళ్ళు, సూటిపోటి మాటలు మాట్లాడుతున్నవారు ఎంతమంది ఉన్నారో దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, సమాధానకరమైన జోళ్ళు కావాలి. కక్షలు కాఠిన్యాలు పనికిరావు. పస్కా బలిని తినాలంటే ఇది పస్కా బలి దేవుని యొక్క బలి అర్పణకు గుర్తుగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడుతున్న రాత్రి దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. ఆ రాత్రి ప్రభు అన్నాడు, ఇదిగో పస్కాకు సిద్ధపరచండి. పస్కా బలి పులియని రొట్టెలు, ఆ రొట్టెలలో ఆ పచ్చి కూరలతో ఈ కాల్చబడిన మాంసమును తినాలి. అదే ఆ మాంసము, ఆ రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. అది తినడానికి యోగ్యత కావాలి, ఆ పస్కా బలిని తినడానికి అర్హత కావాలి. అందుకే అంటున్నాడు, దానిని ఏ విధముగా మీరు తినవలెనో, ఏ విధముగా తినాలి, మొదట మేము నడుము కట్టుకోండి అంటున్నాడు. దేవుని బల్లను మనం భుజించాలంటే మన నడుము కట్టుకోవాలి. ఏ నడుము? హృదయం అనే మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. రెండవది, దీనిని తినాలంటే ఏముండాలి? మీ చెప్పులు తొడుగుకొని, అనగా మీ సమాధానకరమైన జోళ్ళు, సమాధానకరమైన జీవితం, ఒకరితో ఒకరికి సమాధానం కలిగిన వారుగా ఉండాలి. ఒకరినొకరు క్షమించుకునే మనస్సు ఉండాలి. నీవు ఎవరితో కొట్లాడినా, నీ భర్తతో కొట్లాడినా, లేదా ఇంట్లో ఎవరితో కొట్లాడినా, ఇరుగు పొరుగు వారితో, పక్కవారితో, బంధువులతో ఎవరితో కొట్లాడినా కానీ ఉదయమున కొట్లాడితే రాత్రి సూర్యుడు అస్తమించే లోపు నీ కోపం చల్లారిపోయి వారితో సమాధాన పడాలి. అట్ట సమాధాన పడలేని జీవితం దేవుని బలలో వ్యర్థం, శాపం నీకది. సమాధానము లేకుండా మనసులో పగబెట్టుకొని, కక్ష పెట్టుకొని, సంవత్సరాల తరబడి, నెలల తరబడి మాట్లాడుకోకుండా ముఖచాటు చేసుకుంటూ జీవిస్తూ దేవుని బలలో పాలు పొందుతున్నావంటే అది నీకు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని గుర్తు చేసుకో ఒకసారి. దేవుని యొక్క ఉగ్రత కాసుకొని ఉంటుంది, దేవుని యొక్క కోపము రగులుకుంటుందంట. దేవుని కోపము రగులుకుంటుంది. అందుకే అంటున్నాడు, మీరు దానిని ఏ విధముగా తినవలెనో, ఏ విధముగా తినాలంటే మొదట మీ మనస్సును నడుము కట్టుకోవాలి. రెండవది, సమాధానకరమైన జోళ్ళను తొడుక్కోవాలి. సమాధానకరమైన జోళ్ళు ఉండాలి. ఈ సమాధానకరమైన జోళ్ళు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. సర్వాంగ కవచాలలో ఇదొకటి, సర్వాంగ కవచములలో ఇదొకటి, సమాధానకరమైన జోళ్ళు. ఇవి కావాలి దేవుని బలలో పాలు పొందేటువంటి మనకు, దేవుని బలలో పాలు పొందేటువంటి మనకు. కాబట్టి ఎప్పుడైతే నీ మనస్సున నడుమును కట్టుకుంటావో, నీ సమాధానమును నువ్వు చూపిస్తావో, క్షమించే మనసు వచ్చి, ఆదరించే మనసు వచ్చి, ఎదుటివారిని తగ్గించుకొని క్షమాపణ అడుగుతావో, నీ జీవితం ధన్యం. నువ్వు క్షమాపణ, నేనేంది క్షమాపణ అడిగేది, నాకేం పట్టింది, అవసరమైతే వాళ్ళే వచ్చి నన్ను అడగాల, నా కాళ్ళు పట్టుకోవాలి, నేనైతే క్షమించను అంట. నేనైతే క్షమించు. క్షమాపణ కావాలి, క్షమించే మనస్సు మనకు ఉండాలి. అలా అట్టి మనస్సుతో దేవుని బలను పూజించాలి. నేను మిమ్మల్ని క్షమించుచున్న ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అన్నాడు దేవుడు. మరి మనం క్షమిస్తున్నామా? క్షమిస్తున్నామా? ఎందుకు క్షమించలేవు?
ఎందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వు క్షమించలేకపోతే బల తీసుకోబాక, బల చెయ్యి ఎత్తబాక నువ్వు దయచేసి. నేను క్షమిస్తాను అనే ఉంటే, నేను క్షమిస్తాను అని తీర్మానం తీసుకుంటే బల తీసుకో. నేను క్షమించలేను వారిని, అది నా తరం కాదు, అది కాని పగ్నం అనుకుంటే బల తీసుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో అప్పుడే బల తీసుకో. నిజం. నేను క్షమిస్తాను అనే తీర్మానం తీసుకుంటే చెయ్యెత్తి బల తీసుకో. అట్లా కాకుండా కానీ నువ్వు బలలో పాలు పొందావా, జాగ్రత్త సుమి. దేవుడు ఎప్పుడు కొడతాడు జాగ్రత్త. గోపలు పగిలిపోతాయి దేవుడు కొడితే. క్షమించే మనసు కావాలి. అందుకే ప్రభు అంటారు, మీరు దానిని ఏ విధముగా తినవలెనో ఈలాగున మీరు ఈ పస్కా బలి చేయాలన్నాడు. ఈలాగున మీరు ఈ పస్కా బలి చెయ్యాలి. ఏదో అయిపోయిందిలే, బాప్టిజం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అది రూల్, అదంతే పద్ధతి, అది బల తీసుకోవాలి, ఒక రూల్ అన్నట్టుగా అయితే దేవునికి ఉన్న రూల్స్ దేవునికి ఉంటాయి, దేవుడికి ఉండే రూల్స్ దేవుడికి ఉంటాయి. కాబట్టి వాక్య ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. ఆ ప్రత్యక్షతలో మనము ఆయన ఎదుర్కోగలుగుతాం ప్రభు రాకడలో. లేకపోతే ఆయన ఎదుర్కోలేం, విడువబడిన సంఘంలో ఉంటాం. మూడవదిగా అక్కడ గమనిస్తాం, మూడవది ఏమంటున్నాడు? చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని, కొట్టుకోవడానికి కాదు, కర్రలు కొట్టుకోవడానికి కాదు, కర్రలు ఎత్తుకుంటారు కొంతమంది. రా చూద్దాం, నువ్వా నేను తెలుసుకుందాం రా. మగవాళ్ళు కర్రలు ఎత్తుకుంటే ఈ మధ్య ఆడవాళ్ళు కూడా కర్రలు ఎత్తుకుంటా ఉన్నారు. చాలామంది చూసా నేను కొన్ని చోట్ల. కర్రలతో కొట్టుకుంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ కర్రలు చేత పట్టుకొని. దేనికి చేత పట్టుకోమన్నాడు? కర్రలు. కర్రను ఎందుకు పట్టుకోమన్నాడంటే, కర్ర ఏం చూపిస్తుంది? కర్ర 23వ కీర్తన 23వ కీర్తన 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఏం చూపిస్తుంది కర్ర? ఏం చూపిస్తుంది కర్ర? ఏం చూపిస్తుంది? ఆదరణ చూపిస్తూ ఉంది. ఆదరణ చూపిస్తుంది, తోడు, భద్రత, క్షేమం. చేతిలో కర్ర ఉంటే ఎక్కడికన్నా పోయేటప్పుడు కుక్క వచ్చింది, ఏం చేస్తావు? కర్రతో దరుగుతావు. భద్రత, ఆదరణ, ఒక ధైర్యం. కర్ర చేతిలో ఉంటే నాకు చేతిలో కర్ర ఉంది, నాకేం భయం లేదు, ఒక ధైర్యం. దావీదు అంటున్నాడు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. ఈ కర్ర దేవుని చూపిస్తూ ఉంది. ఇది దేవుని యొక్క ఆదరణ చూపిస్తుంది, దేవుని యొక్క ధైర్యాన్ని చూపిస్తుంది, దేవుని యొక్క ఓదార్పును చూపిస్తూ ఉంది. నీ ప్రయాణము కొరకై సిద్ధపడు. నీ ముందర ఉన్న ప్రయాణపు యాత్రా జీవితంలో ఇదిగో నేను నీకు దుడ్డు కర్రగా ఉన్నా, నీకు దండముగా ఉన్నా, ఏ కీడు నీ దగ్గరికి రాకుండా, ఏ అపాయం నీ దగ్గరికి రాకుండా నేను నీకు తోడుగా ఉన్నా. దీని ద్వారా నువ్వు ఆదరించబడతావు, ధైర్యపరచబడతావు. నీలో భయము, పిరికితనం, బిడియము ఇవన్నీ పోతాయి నీలో. మనసు సిద్ధము చేసుకో. రెండవది ఏం దొడుక్కోవాలి? ఏం దొడుక్కోవాలి? వినలేదా? చెప్పండి గట్టిగా, వాయిస్
బయట పోతే అరుస్తారుగా, ఈడు అరిస్తే ఆ లాస్ట్కి వినపడుతుంది ఓ అని. ఈ పక్కుండే వాళ్ళకి ఈ మూల అరిస్తే ఈ పక్క వాళ్ళు పరిగెత్తారు, ఏమైంది ఆడ అని. అంత గట్టిగా అరుస్తావు. ఇప్పుడు చెప్పు, ఏంటి మొదటిది ఏంది? నోరు తెరవండి. మీరు నోరు తెరిస్తే నేను నోరు తెరుస్తా. మొదటిది బిగ్గరగా, నాకు వినబల్లా, మైకి పంపిస్తా, అప్పుడు బయట అందరికి వినబడుతుంది. గట్టిగా చెప్పాలా అందరూ. తెరవండి అమ్మా, నోరు తెరవండి. మీకు దండం పెడతా, మీకు దండం పెడతా. నోరు తెరిచి సమాధానం చెప్పండి. మొదట ఏంటి? రెండోది మాటలు రావు మీకు? చెప్పండి అమ్మా, ఏంటి మొదటిది? ప్రార్థన చేసుకుందాం లాభంలో. ఎందుకు మీకు వాక్యం చెప్పేది? ఒక సేవకుడు అడిగితే నోరు తెరిచి సమాధానం చెప్పలేరా? ఎవరు చెప్తున్నారు? ఒకళ్ళు. ఇక్కడ కూర్చుంది ఒక్కలేనా? ఇక్కడ కూర్చుంది ఒక్కలేనా? చెప్పండి. మీరు చెప్తేనే ఇప్పుడు నేను కదులుతా ముందుకి, బండి కదులుతా, లేదా బండి బ్రేకులు పడిపోతాయి. అందరూ చెప్పాలా, సిద్ధ మనస్సు అనే నడుమును చెప్పండి. సిద్ధ మనస్సు అనే నడుము చెప్పాలి. అందరూ నోరు తెరవండి. సిద్ధ మనస్సు అనే నడుము కట్టుకోవాలి. సిద్ధ మనస్సు అనే నడుము నేను కట్టుకుంటాను చెప్పండి. పెదాలు రావడంలే, ఇంకా నేను కట్టుకుంటాను లోపల రావడంలే. అది కట్టుకుంటే ఎట్టన్నా? సమాధానకరమైన జోలు నేను వేసుకుంటాను. వేసుకుంటారా? సమాధానం పడతావా? సమాధానం పడతావా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు మీలోనే, మీకు ఎవరి మీద కోపం ఉందో మీ చెయ్యి వారికి ఇచ్చి నన్ను క్షమించని అడగండి. అడుగు. ఇప్పుడు మీ ఇక్కడే ఎవరెవరికి మీ మీద ఎవరికి కోపం ఉందో మీకు తెలుసు. మీ మనసుల్లో కోపాలు ఉంటాయి, పైకి బాగానే ఉంటారు. మాకు ఊరికి ఏం లేదన్నా, ఎందుకు అట్ట అంటావు అనొచ్చేమో. కానీ ఉండాయో లేవో మీ మనసులకు తెలుసు. చేతి పట్టుకొని ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఒకరి చేతిలో పట్టుకొని సమాధానము, నేను నీతో సమాధానం పడుతున్నాను చెప్పండి. పట్టుకోండి, చేయి పట్టుకోండి. సమాధానంగా ఉంటే ఇప్పుడు ఏం చేతి పట్టుకోవడానికి? ఇప్పుడు ఇంకో పాస్టర్ వచ్చి మీ చేయి పట్టుకోండి, పట్టుకోరా? బయట నుంచి పాస్టర్ వచ్చినాడు, ఆయన వచ్చి మీ చేతులు ఒకరొకరు పట్టుకొని సారీ చెప్పుకోండి అమ్మా అంటే సారీ అంటారు. నేను చెప్తే మాత్రం మేము అందరం బాగానే ఉన్నామన్నా, ఏమన్నా నేను చెప్తే మాత్రం బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్తే మాత్రం అప్పుడు మాత్రం వచ్చారు సారీ అంటే వాళ్ళ ముందర నటిస్తారనమాట. బయట సేవకుల ముందర. సమాధాన పడండి. ఈ సమాధానం లేకుండా నువ్వు బలలో పాలు పొందుతున్నావంటే అది నీకు శాపమని గుర్తుపెట్టుకో. సమాధానము కావాలి. రెండోది కర్ర, దేవుని యొక్క కర్ర, దేవుని వాక్యం అనే దుడ్డు కర్ర మనకు అవసరం. కనుక ఈ సిద్ధ మనస్సు అనే నడుము కట్టుకోకుండా దేవుని బలలో పాలు పంపులు పొందామంటే అది మనకు ఉగ్రతకే కారణం. నడుము కట్టుకోవాలి. నువ్వు నడుము కట్టుకుంటే దేవుని కొరకు పౌరుషముగా బ్రతకగలుగుతావు, దేవుని కొరకు రోషముగా బ్రతకగలుగుతావు, దేవుని కొరకు పోరాడగలుగుతావు. ఈ లోకములో, ఈ భూమి మీద సమస్తమును జయించగలుగుతావు. లేకపోతే జయించలేవు. విడువబడిన సంఘములో ఉంటావు, శ్రమల పాలయ్యే సంఘములో ఉంటావు,
నిత్య పాతాళం నరకాగ్ని గుండంలో తీర్పులోనికి తేబడతావు. జాగ్రత్త. కనుక మనం ఒకరితో ఒకరము సమాధాన పడాలి, ఒకరినొకరు మనం క్షమించుకోవాలి. అటు తీర్మానం లేకుండా నువ్వు చెయ్యెత్తి బల్ల తీసుకోవద్దు. ఒకవేళ అలా నీ మనస్సాక్షి గర్దింపునకు కూడా లోబడకుండా, నీ మనస్సాక్షి వాక్యంలో ఉంది, మనస్సాక్షి గర్దింపునకు లోబడిన వాడు ఏమైపోతాడంట? హఠాత్తుగా వస్తుందంట. మరి తిరుగు లేకుండా. ఎట్లా? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. మనస్సాక్షి గర్దింపునకు లోబడకపోతే, నీ మనస్సాక్షి గర్దించినప్పుడు దాన్ని సరి చేసుకోకపోతే, దాన్ని విడిచిపెట్టకపోతే, నీ జీవితాన్ని దేవునికి అర్పించుకోకపోతే, వాక్యానికి లోబడకపోతే, యాకోబు పత్రికలో రాస్తాడు 1వ అధ్యాయంలో. అమ్మ చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఎట్లున్నా అంటే, వాక్య ప్రకారము నడుచుకొనని వాడు ఎలా ఉన్నాడంట? అద్దములో చూచుకొని మనుషుని పోలి. అద్దంలో చూసుకోవడం అంటే సహజమైనటువంటిది. అద్దంలో చూసుకొని మేకప్ చేసుకొని వెళ్ళిపోవడం అంటే కనబడేదాన్ని కనబడకుండా చేసుకోవడం. అద్దంలో చూసుకో మేకప్ చేసుకుంటారు, ఫుల్ మేకప్ చేస్తారు. అవునా? ఎందుకు మేకప్ చేస్తారంటే వాళ్ళ అసలు రూపాలు కానీ బయటపడితే భయంకరంగా ఉంటాయి. ఆ అసలు రూపాలు కనబడకుండా అందంగా కనబడడానికి ఏం చేస్తారు? మేకప్లు చేస్తారు. అందుకే అద్దములో తన సహజ ముఖమును చూచుకొని ఓ మనుష్యుని పోలి ఉన్నాడు. వాక్య ప్రకారము నడుచుకొని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటున్నాడు. మిమ్మల్ని మీరు ఎందుకు మోసం చేసుకుంటున్నారు? మనసాక్షిగా మోసం చేసుకుంటున్నాం. ఎంతకాలం మనసును మోసం చేసుకొని జీవిస్తావు? సరి చేసుకో అంటున్నాం. వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. వాక్య ప్రకారము ఎప్పుడైతే వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తామో ఈ యొక్క పస్కా బలిని భుజించడానికి మనం అర్హత పొందుతాం. అందుకే ప్రభువారు అన్నాడు, మీరు దానిని తినాలంటే ఈ విధముగా ఉండండి. ఈ విధముగా ఉండిన వారై ఏం చేయమంటున్నాడు? ఈ పస్కా బలిని ఆచరించండి. పస్కా బలిని ఆచరించమంటున్నాడు. అది యెహోవా పస్కా బలి అంట. ఏంటంటే అది యెహోవా పస్కా బలి, దేవుని యొక్క బలి అర్పణ, శిలువ యాగాన్ని చూపిస్తుంది. యెహోవా పస్కా బలి. ఇప్పుడు ఆ పస్కా బలిని వారు ఆ విధముగా ఆచరించారు, ఆ విధముగా చేశారు. వారు ఆ విధముగా చేశారు కనుకనే కింద వచనంలోకి వచ్చేలోపు 23వ వచనంలో మనం చూస్తాం, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధము పై కమ్మి మీదను 2 నిలువుటి కమ్మీల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోయెను. ఇప్పుడు వీరు విమోచింపబడుతున్నారు. ఆ రక్తం, ఆ బలిని వారు ఆ విధంగా చేశారు. ఒక్కొక్క ఇంటిలో ఒక గొర్రెపిల్ల, ఒక్కొక్క ఇంట్లో ఒక మేకపిల్ల. అది గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ ఏదైనా బలి దాన్ని కుతిక కోసి రక్తము తీసి ఒక పాత్రలో పోసి ప్రతి ఒక్కరూ వారి ఇళ్ళకు పూసుకున్నారు. ఆ రక్తము పోయబడిన ఇల్లు, ఆ తలుపును ఏం చేస్తున్నా అంటే దాటిపోయాను. మరణము దాటిపోయింది ఆ ఇంటిని. రక్తము లేని ఇంటిలో మరణం ప్రవేశించు.
భయంకరమైన 30వ వచనంలో చదువుకుంటాం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టింది. శవము లేని ఇల్లు లేదంట ఐగుప్తు దేశంలో. మహాఘోష, రోదన వినబడుతుంది ఐగుప్తు దేశం అంతా. ఏడుపులు వినబడుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రజలేమో హల్లెలూయా పాట దేవుని పాడతా స్తుతిస్తా ఉండరంట. వీళ్ళేమో ఏడుస్తా ఉండరు ఐగుప్తు దేశంలో. ఐగుప్తులేమో ఏడుస్తా అంటే ఇజ్రాయెల్ ప్రజలేమో దేవుణ్ణి స్తుతిస్తా ఉండరు, దేవుని ఆరాధిస్తున్నారు. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క తలుపుల మీద, ద్వారాల మీద ఏముంది? ఆ నిలువుటి కమ్మికి, అడ్డు కమ్మిలకి ఏం పోయబడింది? రక్తము పూయబడింది. వధించబడిన గొర్రెపిల్ల రక్తం, వధించబడిన మేకపిల్ల రక్తం పూయబడింది. ఆ రక్తము పూయబడి ద్వారా వారు విమోచింపబడ్డారు, బ్రతికించబడ్డారు. చేరవలసిన గమ్యస్థానం కనానులోనికి వారు చేర్చబడ్డారు. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు మోషే మాట వినకుండా ఆ రక్తం పూసుకోకుండా ఉంటే వారింట్లో కూడా మరణఘోషే. కనుక ప్రతి ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము ప్రోక్షింపబడాలి. అదే నీ హృదయం అనే ఇల్లు. నీ మనస్సు సిద్ధము చేసుకో. యేసుక్రీస్తు రక్తములో కడగబడు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడితే, నువ్వు విమోచింపబడితే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క మరణం నీ మీద నుండి, నీ ఇంటి మీద నుండి, నీ తలుపు మీద నుండి వెళ్ళిపోతుంది. దాటి వెళ్ళిపోతుంది. నువ్వు కాపాడబడతావు. ఇప్పుడు వారు పస్కా బలిని తింటున్నారు, భుజిస్తున్నారు. యోగ్యమైన రీతిలో చెప్పిన ప్రకారముగా వారు భుజిస్తున్నారు. లోబడ్డారు, అక్కడ విధేయత చూపారు. కనుకనే వారు విమోచింపబడ్డారు. నీవు విధేయత చూపుతున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? అందుకే యాకోబు పత్రిక వాక్య ప్రకారము నడుచుకున్నాడు. మనం సిద్ధపడుతున్నావా? ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎన్ని హెచ్చరికలు వింటున్నా, ఎన్ని మాటలు వింటున్నా, ఈయనకెందుకు అంటారు. కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, మేము ఎట్టపోతే ఈయనకెందుకు, మేము ఎట్టుంటే ఈయనకెందుకు, ఆయన ఏదో చెప్పుకోబోవచ్చుగా, మా గురించి ఆయనకి ఎందుకు, మా గురించి ఎందుకు అంటారు. దేవుడు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా అట్టే అనుంటే, మేము ఎట్టబడితే ఎట్టుంటాం, దేవునికి ఎందుకు అంటే ఆ ఇంట్లో మరణఘోష వచ్చేదే. దేవుని మాట, సేవకుడైన మోషే మాట విన్నారు గనుకనే వారి ఇంట్లో ఏం వినబడుతుంది? నీతిమంతునిట ఉల్లాసధ్వని వినబడును. రక్షణ సునాద గీతములు వినబడతాయి. ఆ ఇంట్లో రక్షణ సునాద గీతాలు. దేవుని స్తుతిస్తున్నారంట. ఆ ఇంట్లో కూర్చొని, అందరూ కూర్చొని వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఐగుప్తు ఇంట్లో ఏమో ఏడుస్తున్నారు. అందుకే సేవకుని మాట వింటే నువ్వు మేలు పొందుతావు. సేవకుని మాట ధిక్కరిస్తే నీ ఇంట్లో ఏడుపు, నిట్టూర్పులే ఉంటాయి. కాబట్టి వాక్య ప్రకారముగా నడుచుకోవాలి. వాక్యపు వెలుగులో జీవించాలి. అప్పుడే నీ జీవితంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. చేరవలసిన గమ్యస్థానానికి దేవుడు నీకు చేరుస్తాడు. ఆయన నీకు దుడ్డుకర్రగా ఉంటాడు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నా ఎదుట. ఎందుకంటే నీ దుడ్డుకర్ర నాకుందయ్యా, నీవు నాకు తోడుగా ఉన్నావు. నేను ఎందుకు భయపడతా? అది ఎంత చీకటి ప్రదేశమైన, ఎంత గాఢాంధకారమైన లోయలో నా జీవితం పడిపోయినా నువ్వు నన్ను లేపేవాడో, నాకుండావు. నువ్వు నాకు తోడుగా, నన్ను ఆదరించేవాడో, ధైర్యపరిచేవాడో. నేను కృంగిపోకుండా, పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, శ్రమలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా నన్ను లేవనెత్తే దేవుడవు నువ్వు నాకుండావు. మనం ఇటు నిరీక్షణలోనికి రావాలి. లేకపోతే మనం పడిపోతాం. కాబట్టి దేవుని యొక్క బల్లను మనం భుజిస్తున్నాం. ఈ బల్ల ప్రతివారం మనం తింటున్నాం.
నువ్వు ఎలాగూ తింటున్నావో ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడే నువ్వు ఒకరితో సమాధాన పడడానికి ఇష్టపడలేక, చెయ్యి ఇవ్వడానికి ఇష్టపడలేక కూర్చున్నావే, ఇక నీ జీవితం ఏ పాటిదో ఒకసారి ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరుడా. సమాధానం లేని హృదయముతో, క్షమించలేని మనస్సుతో, చెయ్యి ఇవ్వలేని మనస్సుతో నువ్వు దేవుని వల్ల పాలు పొందుతున్నావే, అది నీకు ఆశీర్వాదమా శాపమా నీకే చాయి సూదులేస్తున్నా. ఎంతకాలం ఉంటావు ఇలాగున? ఎంతకాలం కోపాలతో జీవిస్తావు? ఎంతకాలం ఆవేశాలతో ఉంటావు? ఎన్ని నెలలు మాట్లాడకుండా ఉంటావు? ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటావు? ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటావు? వాక్యం ఏం చెబుతుంది? నీ కోపం సూర్యుడు ఉదయించిన నాటి నుండి సాయంత్రానికల్లా నీ కోపం ఉండకూడదు అంతే. కానీ మన కోపాలు బీరువాల్లో, లాకర్లో భద్రపరచబడతాయి. మన కోపాన్ని, మన పగను బీరువాళ్ళు, లాకర్లో పెట్టి, నగలు దాచిపెట్టి, నీతికి దాచిపెడతాం. మనం వారసత్వంగా ఇస్తాం. మన పిల్లలకు ఇదిగో ఆస్తి పంచినట్టు పగను పంచిస్తాం, కోపాలను పంచిస్తాం. ఆస్తిని పంచినట్టు ఇవి కూడా పంచుతూ ఉంటాం. వాళ్ళతో వాళ్ళని మనకి అన్యాయం చేసినారా, వాళ్ళు ఇటు చేసినారా, వాళ్ళ ఇంటికి పోకూడదురా, వాళ్ళు మాట్లాడకూడదురా. ఆస్తిని పంచినట్టు పగలను పంచుతూ ఉంటాం. ఆదివారం రాగానే హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఏం లాభం? దేవుని బల్ల అది. ఎలా తీసుకోవాలి? సిద్ధ మనస్సు కలిగి, సమాధానకరమైన జోళ్ళు కలిగి, దేవుని కర్రను చేత పట్టుకొని దేవుని బలలో పాల్పొంది. ఇవి లేకుండా నువ్వు దేవుని బలలో పాలు పొందితే వ్యర్థం. అందుకే పరిశుద్ధమైన అలంకారాలు కావాలి. పరిశుద్ధమైన అలంకారాలు, పరిశుద్ధపరచబడిన జీవితం, పెదవులు కావాలి, పవిత్రమైన చేతులు కావాలి, పవిత్రమైన హృదయం కావాలి. మన హృదయాలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? మన నడవడికలు ఎలా ఉన్నాయి? సిద్ధ మనస్సు కలిగిన వారముగా ఉన్నామా ఆలోచించు. బుద్ధి కలిగి క్రీస్తు ప్రత్యక్షత కొరకై సిద్ధపడు. క్రీస్తు ప్రత్యక్షత కొరకు మనసు కనుక ఈ సిద్ధ మనస్సును ధరించుకొని, సమాధానకరమైన జోలును తగిలించుకొని, దేవుని వాక్యం అనే దుడ్డుకర్రను చేతపట్టుకొని యోగ్యమైన రీతిలో దేవుని వలలో పాలు పొందు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ విధంగా చేశారు గనుక వారు విమోచింపబడ్డారు. నీవు విమోచింపబడి వారు కనానుపురంలో చేర్చబడిన రీతిగా నువ్వు పరలోకమనే కనానుపురంలో చేర్చబడాలంటే వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలించుకో. వాక్య ప్రకారముగా నడుచుకోవడానికి సిద్ధపడు. వాక్య ప్రకారంగా జీవించు. పరలోక రాజ్యంలో చేర్చబడతావు. లేకపోతే నిత్య నరకాగ్ని గుండమే. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. దేవుని బలలో పాలు పొందుదాం. మోకరించాలి. కర్ణాక ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం మన జీవితాలను.